బ్రేకింగ్ న్యూస్ జెమిలి అమల్లోకి వచ్చినా ఎన్నికలు జరిగేది 2029లోనని సీఎం చంద్రబాబు చెప్పారు. మీడియాతో చిట్చాట్ చేశారు ఆయన. ఒక దేశం ఒకే ఎన్నిక విధానానికి ఎప్పటికీ మద్దతు ప్రకటించామని చెప్పారు. జెమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని అన్నారు. వైసీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయని చెప్పారు ఆయన. వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతోందని చెప్పారు సీఎం. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతో పాటు ప్రతి చోట దీనిపై చర్చ జరగాలని తెలిపారు. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు సీఎం చంద్రబాబు. 1996 నాటి ఏపీ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకు కనిపిస్తాయని అన్నారు. 2047లోనూ ఇదే పునరావృతమవుతుందని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒక రోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదని అన్నారు. భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని తెలిపారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అన్నారు. ఆసుపత్రిలో చేరిన అద్వానీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు. అద్వానీతో తనకు దశాబ్దాల కాలం నుంచి అనుబంధం ఉందని తెలిపారు. ఆనాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో అద్వానీ సహకారం మరువలేనిదని గుర్తు చేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, ఈ రోజు సీఎం చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు? సౌమ్య, మొత్తం మీద చూస్తుంటే జమిలి ఎన్నికలు అమల్లోకి వచ్చినా, కేబినెట్ ఆమోదం తెలిపినా, పార్లమెంట్ ఆమోదం తెలిపినా కానీ 2028లో కానీ 2029లోనే కానీ వస్తాయి. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీకి అండగా లేరు. ఆ పార్టీని ప్రజలు ఏమాత్రం కూడా విశ్వసించే పరిస్థితి లేదు. అందుకనే వైఎస్ఆర్సీపీ నేతలు ఏదో ఒక రకంగా కార్యకర్తల్ని, నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే అప్పుడు ఇప్పుడు అని చెప్పి కాలయాపన చేస్తా ఉన్నాయి. అలాగే వైసీపీకి సంబంధించి అవినీతిపై కానీ, జమిలీపై కానీ మాట్లాడే అర్హత లేదని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాళ్ళు చేసే డ్రామాలు చూసి ప్రజలు ఆపసించుకుంటున్నారు, నవ్వుకుంటున్నారని చెప్పి చంద్రబాబు చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. 2047 విజన్ డాక్యుమెంటరీకి సంబంధించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలతో పాటు పాఠశాలలో కూడా ప్రతి ఒక్క దగ్గర కూడా దీనిపై అవగాహన కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని చెప్పి కూడా చంద్రబాబు మరోసారి గుర్తు చేశారు. 96 నాటి పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరేజ్ వేస్తే 2047లో రాబోతున్న ఇప్పుడు వచ్చిన విప్లవాత్మక మార్పుల గురించి ప్రజలకు అర్థమవుతుందని చెప్పి చంద్రబాబు చెప్పారు. అలాగే భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో ప్రతి ఒక్కరూ భాగస్వామి కావాలని చెప్పి చంద్రబాబు అయితే పిలుపునిచ్చారు. అలాగే రాజకీయ అంశాలకు సంబంధించి కూడా సాగునీటి ఎన్నికల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాం. సాగునీటి సంఘాలు, సహకార సంఘాల ఎన్నికల ప్రక్రియ షెడ్యూల్ ప్రకారమే పూర్తి చేస్తామని చెప్పి చంద్రబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సుదీర్ఘ సమీక్షలకు తావివ్వకుండా దాదాపుగా తక్కువ టైంలోనే ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటానని చెప్పి చంద్రబాబు చెప్పిన పరిస్థితి కనిపిస్తాం. తద్వారా సమయం ఆదా కావడంతో పాటు మిగిలిన అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని చెప్పారు. అలాగే బీజేపీ అగ్రనేత అద్వానీ హాస్పిటల్లో చేరారు. ఆయనతో తనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. గతంలో ఆయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో విశేషమైన కృషి చేశారు. అలాగే ఆయన త్వరగా కోలుకొని సాధారణ జీవితంలోకి రావాలని చెప్పి చంద్రబాబు అయితే ఆకాంక్షించారు. సౌమ్య, థ్యాంక్ యూ శివ.